రేవంత్ రెడ్డి బెస్ట్ ముఖ్యమంత్రి కాదు. ఎందుకు కాదంటే కేసీఆర్ బెస్ట్ అయితే రేవంత్ రెడ్డి వేస్టా? వేస్ట్ అన్నట్టే కదా. 18 నెలలనే ఆయనది 0 పాయింట్కి వచ్చింది పరిపాలన. అంతే పాయింట్స్ లోకి వచ్చిందా? ఆ 0కి వచ్చింది. అందరూ తెలుసు. ప్రజా పరిపాలన మేము అన్ని చేస్తున్నాం, ఇందిరా ఇల్లు ఇస్తున్నాం, ఫ్రీ బస్ ఇస్తున్నాం, రైతులను రాజులు చేస్తున్నాం అంటున్నది మరి. ఆయన చేస్తున్నాడు 10 సంవత్సరాల నుంచే 200 కోట్లు కేసీఆర్ ఖర్చు పెట్టినాడు. నువ్వు 18 నెలలనే 250 కోట్లు ఖర్చు పెట్టినావు. ఏముండి పెట్టినావు, ఎక్కడ పెట్టినావు, ఏడా చూపిస్తుంది. కేసీఆర్ పెట్టిన ప్రాజెక్టులు చూపిస్తున్నాయి, మిషన్ భగీరథ వాటర్ చూపిస్తుంది, తాగునీరు సాగునీరు చూపిస్తున్నది, జనాలకు పింఛన్ ఇచ్చిండు, మశాన వాటిక చేసిండు. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన కేసీఆర్ ముందుకు నడిపించుడు. రైతుకు బలం లేదు. 70 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ గవర్నమెంట్ గుర్తించలేని రైతు బంధు గుర్తించిండు 10 ఏళ్ళల్లో. రైతును రాజు చేస్తున్నాడు, రైతును రాజు చేసిండు కూడా. ఎంతో ఉత్సాహంగా రైతులు. కేసీఆర్ మీద సిబిఐ ఎంక్వైరీ చేస్తారట మరి. ఎంక్వైరీ చేసినా కేసీఆర్ ఏం ముట్టుకోలేరు. ముట్టుకున్నా కానీ మేము కార్యకర్తలు ఏం ఊరుకోరు, అందరికీ తెలుసు. కేసీఆర్ ఏం తప్పు చేయలే, ప్రజలకు అన్నం పెట్టిండు. అన్నం పెట్టిన దేవుడు ఆయన అడ్డగోలుగా చేసి అడ్డగోలుగా కేసుల పాలు చేయాలి, టీఆర్ఎస్ పెట్టి అభివృద్ధి ముందుకు తాగొద్దని ఆయన బదన పాలు చేయడానికి ఒక కంకణం కట్టుకురు అంతే తప్ప వాళ్ళ అభివృద్ధి కార్యక్రమాలు చేయలేక ఆయన మీద ఏడుస్తున్నారు.